పెట్టి తెరుచుకొని అన్ని కింద పడ్డాయి. ఈ మోకాళ్ళ నొప్పులతో చస్తుంటే మళ్ళీ ఇదొక పని. అన్నీ మళ్ళీ పెట్టెలో సర్దాలి. ఏంటో ఈ చెత్త చెదారం. అమ్మా సర్దేశాను. వీళ్ళిద్దరి మధ్యన నేను రాజేసిన అపార్థాల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ పండగలోపు వీళ్ళ మధ్య ఉన్న ఆ ప్రేమ కూడా బ్రేకప్ అవ్వాలి. కొంపదీసి వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయితే ఇద్దరూ కలిసి నా మీదకొస్తారేమో టెన్షన్గా ఉంది. ఇప్పుడు నీ బాధ ఏంటి? నా బాధ ఏంటో నీకు తెలీదా? తెలుసు. మరి నా బాధ ఏంటో నీకు తెలీదా? లేటుగా వస్తే అంత పెద్ద తప్ప? దానికి అంత బాధపడాలా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు, లేటుగా వచ్చావు, అయినా నేనేం బాధపడలేదు. కనీసం సారీ అయినా చెప్పలేదు ఎందుకు? నేను నీకు సారీ చెప్పాలా? అంటే నేను నీకు సారీ చెప్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందా? నాకేం ఈగో లేదు, నీకు ఈగో ఉంది. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పావు. దాన్నేమంటారు? ఈగో కాదా? గుత్తొంకాయ కూర అంటారా? కోపానికి ఈగోకి తేడా తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు. సరే, నేనలా చెప్పగానే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత లోపలికి రావచ్చు కదా. ఆ పని నువ్వెందుకు చేయలేదు? హలో మేడం, 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూశాను, నువ్వు అప్పటికే వెళ్ళిపోయావు. వెళ్ళిపోతే ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ చేస్తే నువ్వు వెనక్కి వస్తావో రావో తెలియదు కదా, అందుకే ఫోన్ చేయలేదు. వీళ్ళింకా రాలేదేంటి? ఈగోలు వదిలేసి కాంప్రమైజ్ అయ్యారా? నిజం చెప్పు, ఆ రోజు నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఫోను నేనెక్కడో మర్చిపోయాను, పైగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇద్దరం కలుసుకోవాలనుకున్నాం కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ మర్చిపోయానంటే ఎలా? కనీసం ఆ విషయం నాకు కమ్యూనికేట్ చేయాలి కదా కావేరి. అయినా ఆ రోజు అంత ఇంపార్టెంట్ ఏంటి? ఆ రోజు నీకు సంక్రాంతి గిఫ్ట్ ఇద్దామని ఇదిగో ఈ పట్టీలు తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి కావేరి? గిఫ్ట్ ఇచ్చి కూల్ చేద్దామనుకుంటున్నావా? నాకు నచ్చలేదు. తీసుకో. ఏంటి నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. ప్రేమతో తెచ్చాను కావేరి. నువ్వే వేసుకో. నీకు నచ్చలేదన్నావు కదా, మీ అక్కకి సంక్రాంతి గిఫ్ట్గా ఇచ్చేదా? వేస్ట్ అవుతాయి కదా. కార్తీక నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్. కార్తీకకి బాగుంటాయి కావేరి. కార్తీకకి బాగుంటాయి కావేరి. కావేరి, భోగి రోజు ఏంటి బగబగలు? శాంతించవా ప్లీజ్. నువ్వు కోప్పడితే కూల్ చేస్తా, అలిగితే బుజ్జగిస్తా. నువ్వు ఈగోకెళ్తే నేనస్సలు తగ్గను.
కావేరి, నువ్వు కోపంగా మాట్లాడుతుంటే నీ కళ్ళల్లో ప్రేమ ఉంది, నీ మాటల్లో ఈగో ఉంది. ఎంత ముద్దుగా కోపడ్డావో అంత అందంగా ఉన్నావు. ఈ ఫీలింగ్ ఏంట్రా మావా, అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని ఉంది కావేరి. ఈ మోకాలు నొప్పులు ఎప్పుడు పోతాయో ఏంటో. అబ్బా. పంకజం, అమ్మా. ఏంటి పంకజం ఈ బాక్స్ తీసుకెళ్తున్నావు? అమ్మగారు, పాత పెట్టే మీ చేతులతో భోగు మంటల్లో వేయండమ్మా. అసలు ఈ పెట్టెక్కడి నుంచి తీసుకొచ్చావు? అదేనమ్మా, పాత సామాన్ల గదిలో ఉంటే తెచ్చాను. పెట్టెలో ఏమైనా ఉన్నాయా? ఏవో పాత ఫోటోలు, చిన్నపిల్లల పాత బట్టలు ఉన్నాయి. మీరు వేసేయండమ్మా. ఫోటోలేంటి? ఇంపార్టెంట్ ఉన్నాయేమో, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆ. అమ్మా, ఇదెందుకు ఓపెన్ చేస్తున్నావు? ఇది నాన్నగారి పర్సనల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా. అవునా పంకజం, నీకు తెలీదు ఇది అయ్యగారి బాక్స్ అని? మర్చిపోయానమ్మా. ఏడ్చావులే. ఇవన్నీ పాత సామాన్లు కలిపిన ప్లేస్ లో కాకుండా ధర్మతేజ్ గారి బెడ్రూమ్ లో పెట్టు. అలాగేనమ్మగారు. తీసుకెళ్ళు. అయ్యో, భోగి మంటలు సరదాగా గడిచిపోయాయి కృష్ణ. ఇక అందరూ స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకోండి. అలాగేనమ్మా. సరే వెళ్ళండి. అబ్బా, సంక్రాంతి ముగ్గులు ఎంత బాగున్నాయో. పంకజం, నువ్వు కూడా ముగ్గేస్తావా? నేనెందుకులేమా, సంక్రాంతి కోళ్లల్లాగా మీరు ముగ్గురున్నారు కదా, 3 ముగ్గులు చాలు. మోకాళ్ళ నొప్పులొస్తాయని పంకజానికి భయం. ఆ, ఇదిగో నాకేం మోకాలు నొప్పులు లేవు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయమంటే చేస్తాను. అబ్బో, కోసవలే కొబ్బరికాయ. ఆ గొబ్బెమ్మలు ఇలా ఇవ్వు. ఉమ్. పంకజం, మా ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చెప్పు. ఒక్క నిమిషం ఆగండమ్మా. ఇదిగో సంక్రాంతి బాబులు, ఇలా రండి. ఈ 3 ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చెప్పండి బాబుగారు. అదంతసేపు చీటికలో చెప్పేస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదో డిసైడ్ చేసేద్దాం. సరే, ఫస్ట్ ఏదో ముందు అది చెప్పండి. బావగారు, కొంచెం డిస్కస్ చేసి చెప్దాం. చెప్దాం గానీ లేడీస్ వ్యవహారంలో తల దూర్చకూడదు బావుగారు. ఎందుకు? లేడీస్ పంచాయతీ అంటే రేకు కంప మీద మన లుంగి పడేసినట్టు లాక్కోలేం, పీక్కోలేం, ఫైనల్ గా చిరిగి చాటవుద్ది. నిజమే బావగారు, ఒకరిది ఫస్ట్ అంటే ఇంకొకరు కోపం వస్తుంది. హలో, ఏంటి ఆ గుసగుసలు? కర్ర విరగకూడదు, పాము చావకూడదు అంటే కుదరదు. మీరు చెప్పాల్సిందే. చెప్పాల్సిందే, చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం, లేకపోతే మనం ఇరుక్కుపోతాం. మీ డిస్కషన్స్ ఆపి ముందు చెప్పండి.
ఏదంటే ఏం చెప్పగలం? 3 ముగ్గులు అద్భుతం. అవును, అద్భుతం అద్భుతం. అద్భుతం. ఆకాశ నక్షత్రాలు దిగొచ్చి రంగవల్లులయ్యాయి. 3కి 3 సూపర్. ఇంద్రధనస్సు విరిగి 3 ముగ్గుల్లా మారిందా అన్నట్టు 3 భలే అందంగా ఉన్నాయి. జడ్జిమెంట్ చేయలేం కదా. అవన్నీ కుదరదు. ఏదో ఒక ముగ్గుకి ఫస్ట్ వచ్చిందని చెప్పాల్సిందే. కాదు, నాదే ఫస్ట్. నీది కాదు, నాది ఫస్ట్. మీ ఇద్దరిది కాదు, నాది ఫస్ట్. మీరు చెప్పండి. చెప్పాలి, చెప్పాలి. నాదే ఫస్ట్, నాదే ఫస్ట్, నాదే ఫస్ట్. ఆగండి, ఏంటి అరుపులు? ఏమైంది అరుస్తున్నారు? అమ్మా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇప్పుడు అమ్మని అడగండి, కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇస్తుంది. అత్తయ్య, ఈ 3 ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చెప్పాలి. మూడు బాగానే ఉన్నాయి కదా. అలా కుదరదు అత్తయ్య. నంబర్ 1 ఏదో ఒకటే చెప్పాలి. కృష్ణ, నువ్వు చెప్పొచ్చు కదా. అమ్మా, నేను కాదు, ప్రపంచంలో ఎవ్వరొచ్చినా నంబర్ 1 ముగ్గేదో ఎవ్వరూ చెప్పలేరు. అమ్మా, అన్నయ్య మాటలు పట్టించుకోకు. ఈ ముద్దుల కూతురు ముగ్గు బాగుందని చెప్పు. అమ్మా, నేను నీ ముద్దులు కూతుర్నే. నువ్వు నా ముగ్గు బాగుందని చెప్పాలి. హలో అత్తయ్య గారు, ఇక్కడ కాబోయే కోడల్ని. నా ముగ్గు నంబర్ 1 అని చెప్పండి. కృష్ణ, ఏంట్రా నన్నేంట్రా ఇలా ఇరికించేశావు? ఇటు ప్రియేమో కాబోయే కొడలు, అటేమో ముద్దులు కూతుళ్ళు. ఎవరు ముగ్గు బాగుందంటే ఏం చెప్పను? నువ్వే నన్ను కాపాడాలరా కృష్ణ. అమ్మా, ఒక ఐడియా వచ్చింది. నంబర్ 1 ముగ్గేదో నేను డిసైడ్ చేస్తాను. ఇందాక మనం జడ్జిమెంట్ ఇవ్వడం వద్దన్నావు, మళ్ళీ రిస్క్ ఎందుకు చేస్తున్నావు బావా? ఏ సమస్యకైనా అమ్మనే పరిష్కారం. వెయిట్ అండ్ సీ. బావగారు, ఇప్పుడు చూడండి, ఈ 3 ముగ్గులు సపరేట్గా లేవు, అమ్మతో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ 3 ముగ్గులు ఒక్క ముగ్గు అయింది. ఇదే నంబర్ 1.
మాకోకే. మాకోకే. చేప ముగ్గు, రథం ముగ్గు, కుండల ముగ్గు, పక్షుల ముగ్గు, ఇలా చాలా ముగ్గులున్నాయి. ఈరోజు కొత్తగా అమ్మ ముగ్గు కనిపెట్టాడు నా అల్లుడు. అల్లుడు, నువ్వు గ్రేట్. అమ్మ అంటే అంత ఇష్టం పిల్లలకి. మా అమ్మంటే మాకు ప్రాణం. బుజ్జమ్మా, ఆ, అన్నయ్య, ఏంటమ్మా ఏడుస్తున్నావా? పండగ పూట ఏడవడం ఏంట్రానమ్మా? ఏమైంది? ఏడవడం లేదు. పిల్లల ప్రేమ గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి అంతే. ధర్మతేజ గారికిచ్చిన మాట ప్రకారం పిల్లల్ని ఒక దారికి తీసుకొచ్చాను. ఇంతకాలం నా నీడ కూడా సహించిన ఆడపిల్లలిద్దరూ అమ్మా అంటూ నాతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు కృష్ణ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఆకతాయిగా ఉండేవాడు. ఇప్పుడు వాడు మంచి మనిషిగా మారి ప్రియని పెళ్లి చేసుకుంటున్నాడు. కృష్ణని మార్చి ప్రియతో పెళ్లి చేయాలన్న నా లక్ష్యం త్వరలోనే నెరవేరబోతోంది. అందుకే ఈరోజు నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ అమ్మ పాత్రకి ఈ రోజుతో తెరదించుతున్నాను. వద్దమ్మా, అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. అదీగాక ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం కరెక్ట్ కాదేమో. ఒక్కసారి ఆలోచించు బుజ్జమ్మా. నీ మేనకోడలి ప్రేమను గెలిపించడానికి ధర్మతేజ గారికి భార్యగా నటించడానికి వచ్చావు. అతని పిల్లలకి తల్లివయ్యావు. నీ మేనకోడలి కోసం ఏ ఆడది చెయ్యని సాహసం నువ్వు చేశావు. మేనకోడలి బంధానికి కట్టుబడి నువ్వు చేసిన ఈ త్యాగానికి ఏ పేరు పెట్టాలో మాకు తెలియడం లేదు రాణమ్మా. అమ్మా అన్న పిలుపుకి నీ కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రియా పెళ్ళంటే నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తాం. నువ్వు నిజం చెప్తే ఈ సంతోషాలు సంబరాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించు రాణమ్మా. నిజమే వదినా. కాని నేను పోగొట్టుకున్న నా ముగ్గురు పిల్లల్ని వాళ్ళల్లో చూసుకుంటున్నాను. ఇలా ఎన్ని రోజులు? ఏదో ఒకరోజు ఈ నిజం చెప్పాలి కదా. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కదా వదినా. నువ్వు చెప్పింది నిజమే బుజ్జమ్మా. ఆ ముగ్గురు అర్థం చేసుకుంటారని నీకు నమ్మకం ఉందా? అలాగని ఒక అబద్ధాన్ని నమ్మించడం మోసం కదా అన్నయ్య. అమ్మ అన్నది నిజం. కాని నేను అమ్మని కాదన్న నిజం ఇంకా ఆలస్యం చేస్తే అది ఎవ్వరికీ మంచిది కాదు. ప్రియా కృష్ణల పెళ్లికి ముందే వాళ్ళకి నిజం తెలియాలి. ఇదే కరెక్ట్ సమయం. ఏది ఏమైనా ఇప్పుడే నిజం చెప్పేస్తాను. కన్న తల్లిని, కన్న ప్రేమను మార్కెట్లో పెట్టి మాతృత్వాన్నే నటనగా మార్చిన నీ మోసానికి మరొక్కసారి శతకోటి సాష్టాంగ ప్రణామాలమ్మా రాణమ్మ. కలలో కూడా నువ్వు ఇంటి వైపు రావడానికి ప్రయత్నం చెయ్యకు రానమ్మా. ఈ బ్యాగ్ తీసుకెళ్లి గేట్ అవతల పడే.